ఏ కాస్ 2a tan 2a వాల్యూస్ కనుక్కోమన్నాడు. యాంగిల్ ఏ ఇచ్చాడు, 2a యాంగిల్ వాల్యూస్ కనుక్కోమన్నాడు. ఓకేనా? ఓకే సార్. So from the given data, first write given sin a equals to 3/5. So from that given data, we have to draw the triangle, right angle triangle, that is A angle. So what is sin? Sin means opposite by hypotenuse. Opposite is 3, hypotenuse is 5, then adjacent is clearly 4. Okay, right. So draw a triangle. Then from the triangle or from the figure, write the remaining values, whatever we want. Okay, right. Cos A is 4/5. Tan A is 3/4. Cos A ఎందుకు రాసుకున్నారు? Tan A రాసుకున్నారు. సార్ ఆడ cos 2a tan 2a అడిగారు కదా సార్. sin 2a అంటే 2 sin A cos A అంటే sin 2a లో sin 2a కనుక్కోవాలి అంటే cos A కావాలి, కాబట్టి cos A కనుక్కున్నాను. రైట్. cos 2a కావాలి అంటే కూడా సేమ్ sin కావాలి. tan 2a లో ఒకటే ఫార్ములా ఉంది, దట్ ఈస్ 2 tan A by 1 minus tan square A. కాబట్టి tan కూడా కావాలి అంతే. ట్రయాంగిల్ వేసుకొని పెట్టుకుంటే ఏది అవసరం పడితే ఫార్ములా రాసినాక ఏది అవసరం పడితే అది రాసుకోవచ్చు. ముందే సార్ ఇవి ఎట్లా గుర్తుకొస్తే సార్ రాసుకున్నాను అవసరం లేదు. ప్రాబ్లం దగ్గరికి పోయిన తర్వాత ఫార్ములా ఉంటది. sin 2a అంటే ఏంటి? ఫార్ములాస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 sin A cos A కావచ్చు, 2 tan A by 1 plus tan square A కావచ్చు. వాట్ ఎవర్ యూ యూస్, we get the sin 2a value, same value. ఓకేనా? బట్ a simple formula is 2 sin A cos A కాబట్టి use sin 2a, 2 sin A cos A. Okay, right. 2 into sin A cos A. Sin A is already given 3/5. What is cos A? 4/5. So substitute the values 2 into 3/5 into 4/5. Simplify that, we get the sin A. Similarly cos 2a. Cos 2a ki we have the 4 formulas. Whatever we use, మీరు ఏదైనా యూజ్ చేసుకోండి. cos square A minus sin square A అన్న యూజ్ చేసుకో, we get cos 2a. 2 cos square A minus 1 యూజ్ చేయి, లేదా 1 minus 2 sin square A యూజ్ చేసుకోవచ్చు, or 1 minus tan square A by 1 plus tan square A. Whatever we use, we get the same value. ఓకే సార్, ఇక్కడ ఏది యూజ్ చేయాలి సార్ అంటే ఏది అవసరం లేదు, ఏది యూజ్ చేసినా వస్తుంది. నేను ఫస్ట్ ఫార్ములానే యూజ్ చేస్తాను అంతే. వాట్ ఈస్ cos square A? cos A is 4/5 కాబట్టి 4/5 whole square minus sin A 3/5 whole square. 4 square by 5 square అంటే 16/25 minus 9/25. So 25 is LCM and 16 minus 9 is what? 7. So cos 2a is what? 7/25. So similar tan 2a, that is 2 tan A by 1 minus tan square A. ఉన్నది ఒకటే ఫార్ములా దానికి, మనం ఏం చేయలేదు. సో సబ్స్టిట్యూట్ tan A అంటే ఫిగర్ నుంచి tan A కూడా రాసుకోవాలి. దట్ ఈస్ ఎంత? 3/4. సో 2 into 3/4 by 1 minus 3/4 whole square. Simplify చేయండి. 2 into 3/4 by 1 minus 3/4 whole square. ఓకే రైట్. 2 into 3/4 అన్నాం. సపోజ్ ఎంత అవుతుంది? 6/4 రాద్దాం ఫస్ట్. 2 into 3/4 అంటే బై 1 minus 3/4 whole square అంటే ఎంత అవుతుంది? 9/16 అవుతుంది. ఎల్సిఎం చేయండి. 6/4 by 16 minus 9. 7. 16 minus 9. 7/6. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. 6/4 by into 16/7. 16/7. 28. 4 1 ja 4 4. 4 by 10. 24/7. That is the answer. 24/7. ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం చేయొచ్చు కదా. ఒక యాంగిల్ ఇంకోటి అన్నారు అంటే ఫస్ట్ ట్రయాంగిల్ వేసుకోవాలి, కనుక్కోవాలి అంతే. మనకి ఒక్క తెలిసింది అంటే మీద ఏమైనా వస్తాయి. కాస్ వస్తుంది, ట్యాన్ వస్తుంది, కాట్ వస్తుంది, సెక్ వస్తుంది, వాటెవర్. ట్రయాంగిల్ వేసినామంటే సరిపోతుంది కదా. ఓకే రైట్. ఇక్కడ మనకి ఓన్లీ పైథాగరల్ నెంబర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వేరేది ఇచ్చాడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు యూజ్ ద పైథాగరస్ థీరం.
ఓకేనా, ఇది 7 ఇది 8 ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇది ఎంత ఉంటుందో చెప్తారా ఎవరైనా? 15 అనుకుంటా. 15 ఉంటుందా? 8 7 15 కాదు. 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 49 ఉండదు. √113 అవుతుంది కదా. అట్లా ఏదైనా వాల్యూస్ కడగొచ్చు. అండ్ ఓన్లీ సింపుల్ వాల్యూస్ ఇవ్వాలని ఏం లేదు. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎక్కువ వాల్యూస్ కూడా ఇస్తారు. ఓకేనా, అంటే మనకు తెలియని వాల్యూస్ 3 4 5 కావచ్చు. ఇంతకుముందు 13 8 12 కదా, 13 5 12 కదా, 5 12 13 అటువంటి నెంబర్లు ఏదైనా ఇవ్వకపోతే కనుక యూజింగ్ పైథాగరస్ థీరం, ఓకేనా, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. మీకు ఎడదా వాట్ ఎవర్ ఏ రేట్ ఇచ్చినా ఇంకోటి అనుకోవచ్చు. రైట్, అయిపోతుంది నాకు టైం. ఇక్కడ చూడండి, ఇఫ్ tan a ఈక్వల్స్ టు 5/12 ఇచ్చాడు, ఫైండ్ sin 2a cos 2a అన్నాడు. ఎలా చేయాలి ఇక్కడ? tan ఫార్ములా సార్. sin 2a అంటే tan 2a లో tan ఫార్ములా ఉంది, cos 2a